నా దగ్గర టైటిల్ రైట్స్ లేకు అది ఇది అని చెప్పి ఒక రీజన్ వల్ల మేము లాస్ట్లో సపరేట్గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని వేద్దామని చెప్పి ఆగిన ముందు. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయ్యింది. కొంచెం ప్రశాంతంగా ఇంకో సినిమా గురించి మేము కుప్పలు కుప్పలు దాచాం సార్ లోపల. గోదావరిని దీంట్లో కొత్తగా చూపించారు కదా, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు గోదావరి అంటే పచ్చని పొలాలు నదులు ఇవన్నీ, ఇందులో బట్ మంచి యాక్షన్ అలా చూపించారు. సో గోదావరిని కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్స్ అక్కడ సపరేట్గా గోదావరి జిల్లాలకి ఏమైనా వెళ్ళి ప్లాన్ చేస్తున్నారా? బేసిక్గా నాకు అసలు ట్రైలరే అక్కడ లాంచ్ చేయాలని ఉండే అండి, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుండే కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచిగా అక్కడ రాజమండ్రిలో మంచి నీటి పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం అందరం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ఉండే ట్రైలర్. కానీ మన ఎలక్షన్ కూడా నడవడం వల్ల మేము హైదరాబాద్లోనే చేసాం. డైరెక్టర్ లాస్ట్ క్వశ్చన్, మీరు గోదావరి జిల్లాల ప్రజల్ని కించపరిచేలా మాట్లాడారని ఒక వివాదం అయితే వచ్చింది లాస్ట్ టైం. చాలా నాకు నవ్వు వచ్చిందండి. అదే వీడియోలో 30 సెకండ్ల ముందుకెళ్తే నేను చెప్పాను క్లియర్గా, మీకు తెలుసు నాకు తెలుసు. ఏమన్నా నేను పుట్టి పెరిగి అందరూ మా వాళ్ళందరూ అక్కడ ఉండి నా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నేను ఎందుకు చేస్తాను అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనేది నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అది జరిగిన 10 days నేను దుబాయ్లో ఉన్నానండి, రీ రికార్డింగ్ జరుగుతుంది. ఆ తర్వాత చెన్నైలో ఉన్నా. వస్తే నువ్వు వైరల్ అయ్యి నేను కూడానా వా అనుకున్నా అంతే. మీరు ఉభయ గోదావరి జిల్లాలని మెన్షన్ చేస్తే అది ఏకంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అదేనండి, అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.